చందనపురం 5వ భాగం. అక్కడికి సమీపిస్తుంటే కొన్ని అడుగుల దూరంలోనే శిల్పి చెక్కుతున్న ఆ రాయి కనిపించింది. నిలువెత్తు శిలలో ఒక స్త్రీ రూపం అసంపూర్ణంగా చెక్కబడి ఉంది. ముఖం మాత్రం సన్నగా చెక్కబడుతూ ఉంది. మిగిలినదంతా గరుకుగా స్పష్టత లేకుండా ఉంది. ఆ శిల్పి స్త్రీ యొక్క భుజాల భాగాన్ని దీక్షగా చెక్కుతూ ఉన్నాడు. అతని వీపు చెమటతో తడిసిపోయి ఉంది. గుర్రం మీద నుండి దిగి శిల్పాన్ని కింది నుండి పైకి ఒక్కసారి చూశాడు దేవదత్. ఆ శిల్ప భంగిమని చూడగానే అద్భుతమైన పనితనం అనిపించింది. అతను ఆ శిల్ప ముఖంలో కనబడుతున్న రూపురేఖలు ఎవరివో పోలి ఉన్నట్లు అనిపించింది. దేవదత్ దాన్ని అంతగా పట్టించుకోకుండా ఆ శిల్పం ముఖంలో ఏదో తెలియని లోటును గమనించడంలో మునిగిపోయాడు. ఆ మరుక్షణంలోనే ఆ లోటు ఏమిటో కనిపించింది దేవదత్తికి. స్త్రీ రూపానికి అందం, అలంకారం ఎంత ఆకర్షణ కలిగిస్తాయో ఆడదాని నవ్వు అంతకంటే ఎక్కువ ఆకర్షణ అనిపిస్తుంది అని అర్థమయ్యింది అతనికి. శిల్పి వంక చూశాడు దేవదత్. తాను గుర్రం మీద నుండి వస్తున్న శబ్దాన్ని కూడా పట్టించుకోకుండా రాతిని చెక్కుతూ ఉన్న శిల్పి ఏకాగ్రతకు ఆశ్చర్యపడుతూ అటువైపు తిరిగి ఉన్న శిల్పి కళ్ళెదుట వచ్చి నిలబడ్డాడు దేవదత్. శిల్పం చెక్కే భాగాన్ని తదేకంగా చూస్తూ ఉలిపై దెబ్బ వేస్తూ ఉన్నాడు సోమనాథుడు. ఆకస్మికంగా ఎదుట ప్రత్యక్షమైన వ్యక్తిని చూసి విస్తురపోయాడు. వెంటనే నొసలు ముడిచి ఏంటి అన్నట్టు తలెత్తి దేవదత్ కళ్ళల్లోకి చూశాడు. శిల్పం ముఖం అద్భుతంగా ఉంది, కానీ చిరునవ్వుతో కదా ఉండాలి అని అన్నాడు దేవదత్. అలా అంటున్నప్పుడు తల ఊపాడు సోమనాథుడు. మీరు మరోలా భావించుకోకపోతే నాదొక చిన్న మనవి అని సంశయంగా అడిగాడు సోమనాథుడు దేవదత్తుని. అంత అద్భుతమైన అందాల రాశి మోమును మీరు కాఠిన్యాన్ని పలికించడం సమంజసం కాదు అని అనిపిస్తుంది అని విమర్శించాడు దేవదత్. ఆ మాటలకు సోమనాథుడు సూటిగా దేవదత్ ముఖంలోకి చూస్తూ, అందగత్తో కఠినంగా ఉండదని మీరు నమ్మవచ్చా అని కటుగా అడిగాడు. ఉండవచ్చు కాక, కానీ అది అశాశ్వతం. దాన్ని మీరు శిల్పంలో నిలిపి శాశ్వతం చేశారు. ఆ అందాల రాశికి మచ్చ తీసుకురావడం సబబు కాదు కదా అని నిర్మోహమాటంగా అన్నాడు దేవదత్. అంటే మీరు నిజాలు దాయమని చెప్తున్నారా అని నొసలు ముడిచి దేవదత్తుని సూటిగా గుచ్చి చూస్తూ అడిగాడు సోమనాథ్. చిరునవ్వు నవ్వాడు దేవదత్. నిజాన్ని చూపించమనో దాయమనో నేను చెప్పట్లేదు మహానుభావా, కానీ నేను కళ అనేది మనసులకు ఆకర్షించాలా ఉండాలి, కానీ అసహనాన్ని దుఃఖాన్ని వ్యాపింపచేసే దానిలాగా ఉండొద్దు అని మాత్రమే అంటున్నాను అన్నాడు దేవదత్. అసలు మీరెవరు? నా దగ్గరకు ఎందుకు వచ్చారు? నేను నా శిల్పాన్ని చూడమని, మీకు నచ్చిందో లేదో అని చెప్పమని కూడా అడగలేదు కదా. అయినా ఎందుకు ఇలా వచ్చి నా పని చెడగొడుతూ ఉన్నారు అని అసహనంగా అడిగాడు సోమనాథుడు. నీ శిల్పమా? నిన్నటి వరకు ప్రకృతిలో ఉన్న ఇది రాయి, అది అందరి సొత్తు. ఈరోజు నువ్వు దీన్ని చెక్కుతూ ఉన్నావు. చెక్కిన తర్వాత ఇది ప్రతి ఒక్కరూ చూడవచ్చు కదా, కానీ జీవితాంతం నువ్వు ఈ శిల్పాన్ని మోసుకుంటూ తిరగలవా అని అడిగాడు. ఏమో, రేపు ఈ శిల్పం ఎక్కడికి చేరుతుందో, ఏమవుతుందో, ఎక్కడుంటుందో, మీకు కాకుండా ఇంకెవరి చేతికైనా చేరవచ్చు కదా అని దూరాలోచన చేస్తున్నట్లు చెప్పాడు దేవదత్. దేవదత్ అంటున్న మాటలు సోమనాథు మనసుకు బాగా బాణాల్లాగా గుచ్చుకున్నాయి. ఇతను ఎవరో కావాలనే వచ్చి ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడో అని ఆలోచిస్తూ వెనక్కు తిరిగి చూశాడు సోమనాథుడు. దూరంగా చాలామంది గుర్రాలపై కనిపించారు. సోమనాథుడు వెనక్కి తిరిగి ఒక గుర్రం కూడా కనిపించింది. వీళ్ళందరూ మహారాజు యశోవర్మ గారికి సంబంధించిన మనుషులు అని అర్థమయ్యింది సోమనాథుడికి. దేవదత్తుకి బదులు ఇవ్వకుండా మౌనం వహించాడు. దేవదత్ మరోసారి శిల్పం వంక చూశాడు. ఆ తర్వాత చిన్నగా ఒక నిట్టూర్పు విడిచి సోమనాథుడి వంక చూస్తూ, మహాశిల్పి, మీ భావాన్ని నొప్పిస్తే నన్ను మన్నించండి. మీ శిల్పకళ అద్భుతం. ఈ శిల్పంలో చూస్తుంటే ఎందుకో చాలా పరిచయం కలిగిన అమ్మాయి మనసుకు చాలా దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇలాంటి భావాన్ని
ఈ మామూలు రాయిలో పలికించగలిగిన మీరు సామాన్యులు కానే కారు. ఈ మగువ ముఖంలోని క్రోధాన్ని చూపును బిగిసి పెదవులు ఈమె రూపాన్ని అనౌచితంగా తగనివిగా కనిపించాయి నాకు. అందుకే తప్ప మరే ఇతర ఉద్దేశంతో మీతోటి వాదించలేదు. మిమ్మల్ని కించపరిచేలా మాట్లాడి ఉంటే మన్నించండి అని మనస్ఫూర్తిగా అన్నాడు దేవదత్. అతను చెప్పిన విధానానికి సోమనాథుని మనసు ఊరట చెందింది. వెంటనే నిలువుగా తల ఊపుతూ, ఇందులో మన్నించాల్సినంత ఘోరమైన మాటలు మీరేమీ మాట్లాడలేదు కదా అని అన్నాడు. మనం మరలా కలుద్దాం. మీ పేరేమిటి అన్నట్లు అడిగాడు దేవదత్. మనం మళ్ళీ కలుద్దామని ఆ భగవంతుడు రాసి ఉంటే కలుద్దాం, అప్పుడు తెలుసుకుందాం అని ముభావంగా చెప్పాడు సోమనాథుడు. సోమనాథుని భుజం చరిచి చిరునవ్వు నవ్వుతూ, జీవితంలో అందులోనూ మనలాంటి యువకుల మధ్య మరీ ఇంత నిర్లిప్తత పనికిరాదు మహానుభావా అన్నాడు దేవదత్. అతని మాటలు పట్టించుకోనట్లు శిల్పం వైపు దృష్టి సారించాడు సోమనాథుడు. దేవదత్ ఆ సుందరి శిల్పం వంక చూస్తూ ఆమె రాతి చెంప మీద అరచేత్తో సున్నితంగా రాసి ఆ చల్లని రాతి స్పర్శ అనుభూతిని అక్కడ నుండి ముందుకు నడిచాడు. శిల్పాన్ని తాకి వెళ్ళిపోతున్న దేవదత్ వంక నొసలు ముడిచి మరీ చూస్తూ ఉండిపోయాడు సోమనాథుడు. మధ్యాహ్న భోజనాలు పూర్తి అయిన తర్వాత రాఘవాచారితో, మీరు శిల్పాలుగా చెక్కపోయే నమూనా చిత్రాలను మేము ఒకమారు పరిశీలించి చూడాలి అని వేరే ప్రాంతం నుండి వచ్చిన శిల్పి, అనుభవశాలి అయిన 80 ఏళ్ల వృద్ధుడు బానోజు ఆచార్యులు అడిగారు. తప్పకుండా ఆచార్య, రండి చూపిస్తాను అంటూ ఆయనను తన గుడారం వైపు తీసుకువెళ్ళాడు రాఘవాచారి. గుడారంలోని ఒక పెద్ద పెట్టెను తెరిచి అందులో గుండ్రంగా చుట్టి భద్రపరిచిన తోలు నమూనాలను బయటికి తీశాడు రాఘవాచారి. చుట్టలుగా ఉన్న ఆ నమూనాలని వెడల్పుగా చాపుతూ భానోజీకి చూపించాడు ఆయన. వయసు మీద పడ్డంతో మందగించిన బానోజాచార్యుల చూపుకు ఆ తోలు ముక్కల మీద ఉన్న రంగులు గీతలు సరిగ్గా కనపడడం లేదు. దాంతో రాఘవాచారి చేతిలో నుండి ఆ తోలు నమూనాలను తీసుకొని గుడారం బయటికి వచ్చాడు బానోజుడు. ఎండ వెలుగులో ఆ వెడల్పాటి తోలును తెరిచి శిల్ప నమూనాల వంక పరీక్షగా చూడసాగాడు. ఆ నమూనాల్లో చాలా వరకు యుద్ధ సన్నివేశాలు ఉన్నాయి. వీరత్వము, ఆవేశము పెరగడానికి కొందరు ఉద్వేగపూరితమైన పాటలు పాడుతూ ఉంటే చుట్టూ వాయిద్యాలు వాయిస్తూ నృత్యాలు చేస్తూ మరికొందరి చిత్రపటాలు ఉన్నవి. ఇళ్లలో వాళ్ళు దిగులుగా ఓ మూలన కూర్చొని ఉంటే భార్య వీరతిలకం దిద్ది భర్తని యుద్ధానికి పంపుతున్న చిత్రం అది. ఏనుగులపై యుద్ధానికి వెళుతున్న సేవకుల బొమ్మలు, గుర్రాలపై కత్తులు పట్టుకుని యుద్ధం చేస్తున్న వీరుల చిత్రాలు, బల్లేలు పరుగులు పెడుతున్న కాలి సైన్యం, డాలుతో సేవకుల్ని ఎదుర్కొంటూ ఉన్న ప్రత్యర్థుల బొమ్మలు, ఆహార్యానికి అడవిలో వెళ్ళి జంతువులను వేటాడుతున్న దృశ్యంలాగా ఉంది. వేటాడిన జంతువులని కర్రలతో కొట్టి వేలాడకు తీసుకోవస్తున్న చిత్రాలు వగైరా అంశాలన్నీ చక్కని నమూనాలుగా బొమ్మలుగా గీసి ఉన్నాయి. ఆ చిత్రాల్లోని 4 వైపుల్లో లోతైన గుంటలు రావాలేక రాతి పొడవుగా సూది చెక్కాలో అన్నది చూస్తూ ఉంటే బొమ్మలోనే గీసి ఉండడమే కాకుండా విషయం స్పష్టంగా అందులో వ్రాయబడి కూడా ఉంది. ఆ వ్రాయటాన్ని పరిశీలించి చూస్తున్న భానోజుడి చూపు ఒక నమూనాను మీద నిలిచింది. అందులో ఉన్న దృశ్యానికి నొసలు ముడిచి పరీక్షగా చూడసాగాడు. యుద్ధానికి వెళ్ళిన వీరులు తమ శరీర వాంఛల్ని తీర్చుకునే అవకాశం లేక దానికి మరో విధంగా చల్లార్చుకుంటూ ఉన్న చిత్రం అది. మనిషిలోని కామ తీవ్రత నిదర్శనంగా ఉన్న ఆ చిత్రం వంక విచిత్రంగా చూశాడు బానోజుడు. మైదునంలో ఉన్న జంటని చూసి ఇతర జీవులు ప్రేరేపితం అవ్వడం, ఎలాగైనా కోరిక తీర్చుకోవాలి అని అనుకోవడం స్వజాతి విజాతికే కాకుండా వేరే జాతి ప్రాణుల్లో కూడా కలగడం, ఇలాంటి సంఘటనలు అక్కడక్కడ జరిగేవే. అన్నీ గోప్యంగానే ఉండే విషయాలు అవి. దానిని ఇలా శిల్పంలో చెప్పుకోవడం కోసం నమూనాలుగా తీసుకోవడం ఏంటి? విచిత్రంగా అనిపించింది ఆయనకు. ఆ ఆలోచనలతో బానోజుడి కళ్ళు రెప్ప పడటం లేదు. సరిగ్గా అదే సమయానికి అక్కడ ఒక ఏనుగు కళ్ళు రెప్పలు ఆర్పడం లేదు.
తల తిప్పి చిన్న చిన్న కళ్ళతో అలాగే చూస్తూ ఉంది ఆ ఏనుగు. అది చూస్తుంటే దగ్గర అక్కడ ఒక రాతి దిమ్మ వెనక ఒక శిల్పి, అతని భార్య ఉన్నారు. ఆమె ఆ శిల్పి కోసం శిల్పాశ్రమానికి వచ్చింది. శిల్పిలో చాలా రోజులుగా అణుచుకొని ఉన్న ఆవేశం ఇప్పుడు భార్యని చూడ్డంతో పెళ్ళుపికింది. రాతిదిమ్మ మీద మాట్లాడుకుంటూ అతను లేచి భార్యను రాతిచాటుకు లాగాడు. అతని కోరిక పగలు రాత్రి అన్న తేడా పట్టించుకోలేదు. భర్త కోరికని కాదు అనలేకపోయింది ఆమె. పరిసరాల్ని మర్చిపోయి కోడ త్రాచుల్లా జంటగా క్రీడాకేలిలో మునిగి ఉన్న వాళ్ళిద్దరినీ రెప్పవాల్చకుండా చూస్తూ ఉంది ఆ ఏనుగు. ఏకమవుతున్న జంటలో నుండి పక్కకు వ్యాపించిన రసాయన తరంగాలు ఏవో ఏనుగును తాకినట్లుగా దానిలోనూ మోహావేశం కమ్ముకుంటుంది. తల తిప్పి చూస్తున్న ఏనుగు చూపుల్ని, మదం రేగిస్తున్న దేహాన్ని పట్టించుకొని ఏనుగు మావటి దాన్ని తీసుకెళ్లేందుకు ముందుకు లాగాడు. కానీ అది ఏ మాత్రం కదలట్లేదు. అక్కడే ఉన్న ఇంకొక ఏనుగుని విశ్రాంతిగా చెరుకుల గడలు వేస్తూ మేపుతూ ఉన్నారు. మరికొన్ని మావటీలు ఆజ్ఞలను నిలబెట్టి రాతి దిమ్మలను, శిల్పాలను చేరవేస్తూ ఉన్నాయి. ఏనుగులని పని చేయించడం కోసం వాటిని ముందుకు లాగుతున్న మావటి మరొకసారి ప్రయత్నించి విఫలమై అది రాను అని మొరాయించడానికి గల కారణం ఏమిటా అని ఏనుగు ముఖంలోకి పరిశీలనగా చూశాడు. అంతే, దాని చూపు ఎక్కడో ఉంది అని గ్రహించిన తర్వాత ఏనుగు తొండం మీద చరుస్తూ ఏనుగు దృష్టిని మరల్చుకోవడం కోసం దాని దంతాన్ని పట్టుకొని దాని తల అవతలికి పక్కకు తిప్పాడు మావటి. వెంటనే ఏనుగు విసురుగా తన తలని మళ్ళీ ఇటువైపుకు తిప్పుకొని వాళ్లనే చూస్తూ ఉంది. ఏనుగు అంతగా పెరుగుతున్న మదాన్ని అదుపు చేయడానికి మావటి అంకుశాన్ని పట్టుకొని రాతి దిమ్మకెక్కి అక్కడి నుండి ఏనుగుపైకి ఎగిరి కూర్చున్నాడు. ఒక్క అడుగు కూడా వేయకుండా నిలబడ్డ ఏనుగు ముందుకు కదలమని ఆదేశాలు ఇస్తూ ఏనుగు అంకుశంతో పొడిచాడు. అంతే, దాని భావావేశాన్ని పట్టించుకోకుండా దాని ఇష్టానికి వ్యతిరేకంగా మావటి అంకుశం దెబ్బ వేయడంతో ఎక్కడ లేనంత కోపం వచ్చింది దానికి. నోరంతా తెరిచి ఒక్కసారిగా గట్టిగా గీంకరిస్తూ తన పైన ఉన్న మావటిని తొండంతో లాగి కింద పడేసింది ఆ ఏనుగు. ఆవేశంతో ఊగిపోతున్న దాని భారీ శరీరం మావటి కింద పడడంతోనే తొండంతో మావటిని కాళ్ళ పట్టుకొని అతన్ని తలక్రిందులుగా పైకి ఎగిరేసి గాల్లోకి వేలాడదీసినట్లు పట్టుకుంది ఆ ఏనుగు. ఏనుగు గీంకరించిన శబ్దం విని ఆ చుట్టుపక్కల ఉన్న మావటీలు అసంకల్పితంగా ఇటు చూశారు. ఏనుగు తొండం నుండి తలక్రిందులుగా వేలాడుతున్న మావటిని చూసిన వెంటనే కేకలు వేస్తూ అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చారు కొందరు మావటీలు. మరికొందరు తమ ఏనుగులు తమకు ఎదురు తిరగకుండా ఉండడం కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వాళ్ళ ఏనుగులని పక్కకు తీసుకెళ్తూ ఉన్నారు. కొందరు తమ ఏనుగుల దృష్టిని మరోవైపు మళ్లించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మావటి మాత్రం ఇంకా ఏనుగు తొండం నుండి తలక్రిందులుగా వేలాడుతూనే ఉన్నాడు. అది హఠాత్తుగా వదిలేస్తే మావటి తల పగిలి చనిపోవటం ఖాయం. మావటిని వదలకుండా తొండంతో ఎత్తి పట్టుకొని ఇంకా ఆ మైదునం జంట వైపే చూస్తూ ఉంది ఏనుగు. పరుగున అక్కడికి వచ్చిన మావటీలు ఏనుగు ఎదురు తిరగడానికి కారణమేమిటో గ్రహించారు. దాన్ని మావటి తలక్రిందులుగా పట్టుకొని అతనిని అచేతనుడిగా చేసి ఏనుగులోని భావం దాని ఇచ్చకి అడ్డు వస్తే మాత్రం ఊరుకోదు అన్నట్లు అనిపించింది. దాని యజమానిని చంపేయడం కూడా దాని ఉద్దేశం ఏమాత్రం కాదు. దాని దగ్గరకు వచ్చిన మిగతా మావటీలకు ఆ విషయం అర్థమయ్యింది. గట్టిగా వినిపించిన ఏనుగు గీంకారానికి వెంటనే దానిని అదుపు చేయడానికి ప్రయత్నించిన మావటీల కేకలకి కంగారుగా అక్కడికి వచ్చారు రాఘవాచార్యులు, బానోజుడు. ఇంత రసాబసా జరుగుతున్నా సర్వస్వాన్ని మరచిపోయి ఏకమైన ఆ శిల్పి జంట మాత్రం తృప్తి నిండిన దేహాలతో వేరుపడుతూ ఉంటే అప్పుడు వినిపించాయి వారికి మనుషుల కేకలు. అంతే, విస్తురపోతూ అటు చూశారు వాళ్ళిద్దరూ. వాళ్ళు అప్పటి వరకు ఉన్నది బట్టబయలుగా కనిపించే బాహ్య ప్రపంచంలో అన్న విచక్షణ వెంటనే వారికి కలిగింది. ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా మొండికేస్తున్న ఏనుగుకు
తాళ్లు కట్టి దాని ముందు కళ్ళకి ఇనుప సంకెళ్ళు బిగించి అక్కడి నుండి బలవంతాన లాక్కు వెళ్తూ ఉన్నారు మావటీలు. ఏనుగు మదానికి కారణం సూచాయగా అర్థమైనట్టు తల ఎత్తి సిగ్గుగా అక్కడి నుండి వెళ్ళిపోయింది శిల్పి భార్య. బాణోచార్యుడు ఇంకా అక్కడే నిలబడి ఉన్నాడు. ఆయన కళ్ళ ముందే జరిగిన ఈ సంఘటన చూసి తర్వాత అంతర్గతమైన సత్యమేదో ఆయన జ్ఞానానికి ఎంతో స్పష్టంగా తెలుపుతున్నట్లు అనిపించింది. ఏ జీవితానికైనా శారీరక వాంఛ అనేది ఎంతో కొంత బలమైనది. దాన్ని చల్లార్చుకునే ప్రయత్నం చేజిక్కిన ఏ అవకాశాన్ని ఏ ప్రాణి వదులుకోదు అని స్పష్టంగా గమనించాడు బాణోజుడు. అలా గ్రహించిన బాణోజాచార్యుడికి తాను కొన్ని క్షణాల క్రిందట చూసిన నమూనా చిత్రం శిల్పంగా చెక్కబడ్డానికి 100% అర్హమైనది అని అనిపించింది. దానితో పాటు ఇప్పుడు జరిగిన సన్నివేశాన్ని కూడా శిల్పంగా మలచడం కోసం ఒక నమూనా గీసి రాఘవాచారికి ఇవ్వాలి అని అనుకున్నాడు బాణోజుడు. ఆకాశం బోషిగా ఉన్నట్లు ఉంది. చుక్కలు బేలగా తెల్లబోయినట్లు ఉన్నాయి. ఆకాశ సామ్రాజ్యాన్ని పాలించే నిండు చంద్రుడు ఎప్పుడు వస్తాడా అని తూర్పు వైపే మరీ మరీ చూస్తూ ఉన్నాయి తారకలు. వాటితో పాటు చంద్రుని రాక కోసం కళ్ళు విప్పార్చి ఆకాశంలోనికి చూస్తున్నాడు చంద్రవంశానికి చెందిన వారసుడైనటువంటి యశోవర్మ మహారాజు. అతని పక్కనే అతని తల్లి భార్య కూడా ఉన్నారు. ప్రతి పున్నమి రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం తమ వంశ మూలపురుషుడైన చంద్రుణ్ణి చూసిన తర్వాత ఆ పున్నమి చంద్రుడికి పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పించి ఆ తర్వాత వాళ్ళు భోజనం చేస్తారు. అదో ఆనవాయితీ. అలాగే ఈరోజు కూడా చంద్రోదయం కోసం కోట శిఖరం పైభాగాన ఉండి చూస్తూ ఉన్నారు వాళ్ళు. ఇంకా ఇంకా నల్లబడుతున్న చీకట్లని అదిలించే వెలుగు సేనలతో ఎర్రగా చూస్తూ వస్తూ ఉన్నాడు చంద్రుడు. సింధూరం పూసుకున్నట్లు ఉద్రేకపూరితమైనట్లు మోహంతో ఎర్రపడ్డట్లు కనిపిస్తూ ఉన్నాడు చంద్రుడు. ఆ రూపంలో వాళ్ళందరికీ మహారాణి పూజలు మొదలెట్టింది. మహారాజు యశోవర్మ రెప్ప వాల్చక చంద్రుణ్ణే చూస్తూ ఉన్నాడు. చాలామందికి చంద్రుల్లో కుందేలు కనిపిస్తుందని, చంద్రుణ్ణి శశాంకుడు అనడానికి గల కారణం అదేనని యశోవర్మకి తెలుసు. కానీ అతనికి చంద్రుణ్ణి ఎప్పుడు చూసినా ఆ ప్రతిబింబంలో ఒక సూటిగా ఉన్నటువంటి స్త్రీ పురుషుల నడుమ పైభాగం ఆకారం కనిపిస్తుంది. ఇప్పుడు ఆ చిత్రమే కనిపిస్తూ ఉంది అతడికి. స్త్రీ మీదికి ఒరిగిన కిరీటధారి పురుషుణ్ణి మైమరుస్తూ చూస్తూ ఉన్నాడు యశోవర్మ. పూజ అయిన తర్వాత పూజలో ఉంచిన మేలుజాతి ముత్యాన్ని భర్త యశోవర్మకి అందిస్తూ మహారాణి దానిని తీసుకొని కళ్ళకద్దుకోమన్నది. అలాగే చేశాడు యశోవర్మ. ఆ రాజజంట జీవితాంతంలో మరో పున్నమి గడిచింది. గడిచిన పాత పున్నముల మధ్య సంఖ్యలుగా గుర్తుగా మహారాజు గారి మెడలో ఇలా పూజ చేయబడిన మేలుజాతి ముత్యాలతో కూర్చిన హారం అతని గుండెల మీద వేలాడుతూ ఉంటుంది. మహారాజు మహారాణిలు యశోవర్మ తల్లి కాళ్ళకి నమస్కరించారు. వాళ్ళని ఆశీర్వదించి కొడుకుని కోడల్ని ఆప్యాయంగా చూసింది ఆవిడ. వాళ్ల పక్కనే పూజ దగ్గర కూర్చొని ఉన్నాడు యశోవర్మ కొడుకు యువరాజు. వాళ్ళందరి చుట్టూ పరిచారికలు సైనికులు నిలబడి ఉన్నారు. ఎర్రగా వచ్చిన చంద్రుడు నిదానంగా తెల్లని తెలుపు వర్ణంలోకి మారుతూ ఉన్నాడు. చంద్రుడి మీద కురుస్తున్న వెన్నెల వెలుగు ఆ కోట శిఖరం పైభాగంలో పగటిలా తెల్లని కాంతిని నింపుతుంది. ఎప్పటిలా పూజ మొత్తం పూర్తి చేసి వాళ్ళందరూ కోట శిఖరం భాగాన్ని చంద్రుణ్ణి చూస్తూ భోజనం చేశారు. ప్రతి పున్నమి సాయంత్రం ఇలా యశోవర్మ రాజు మానసిక ప్రశాంతత పొందుతూ ఉంటాడు. ప్రతిరోజు అతని ఆలోచనలో నిండి కలవడ పెడుతూ ఉండే పరిపాలనా విషయాలు, రాజ్య సంరక్షణ సంగతులు, కోశాగార కేటాయింపులు ఇవేమీ ఇప్పుడు అతని మనసులో లేవు. ఉన్నదల్లా ఉల్లాసం, హాయి, ఆనందం, అనురాగం. అటువంటి మానసిక పరిస్థితి, ప్రశాంతత మాసానికి ఓసారి వచ్చే ప్రతి పున్నమనాడు అతని మనసులో ఉండి ఆహ్లాదపరుస్తూ ఉంటుంది. కాంతి నిండిన తెల్లని వస్త్రాల్లో అటూ ఇటూ తిరుగుతూ పూజను నిర్వహిస్తూ కొసరి కొసరి భోజనం వడ్డిస్తూ ఉన్న భార్య మీద యశోవర్మలో అంతర్లీనంగా అనురాగ భావనలు మురిపం కొన్నాయి.
చంద్రుడు తూర్పు కొండల్లో నుండి బాగా పైకి వచ్చాడు. నిద్రించడం కోసం అందరూ కిందికి దిగుతూ ఉన్నారు. మహారాజు మహారాణిలు మాత్రం ఎప్పట్లా కోట శిఖరంపైనే ఉన్నారు. అందరూ కిందికి వెళ్తూ ఉంటే చందనపురం నుండి వచ్చిన ఒక సైనికుడు మహారాజు గారితో మాట్లాడాలంటూ కబురు పెట్టి యశోవర్మ అనుమతి తీసుకుని శిఖరం మీదికి వచ్చాడు. దీంతో శిఖరం మీద ఒక పక్కగా ఏకాంత మందిరంలోకి వెళ్ళింది మహారాణి. యశోవర్మ సైనికుడి కోసం వేచి ఉండుగానే అక్కడికి వచ్చాడు ఆ సైనికుడు. మహారాజు నోరు తెరిచి అడగకుండానే తాను చెప్పదలుచుకున్నదంతా చెప్పేశాడు ఆ సైనికుడు. విషయం విన్న తర్వాత ఇక సైనికుని వెళ్ళు అన్నట్టు చేతితో సంజ్ఞ చేశాడు మహారాజు. సైనికుడు వెళ్ళిపోగానే యశోవర్మ ఏకాంత మందిరంలోకి వెళ్ళి మహారాణి పక్కన శయనించిన భార్యతో ముచ్చడిస్తూ ఉన్న సైనికుడు చెప్పిన విషయం తన మనసులో యథాలాపంగా మెదులుతూనే ఉంది. అతని పరధ్యానం చూసి ఆ ఆలోచనల్ని పసిగట్టి అనురాగాన్ని ఆస్వాదించలేకపోతూ ఉన్నాడు అని గ్రహించింది భార్య. మనకి పట్టుబడిన మన బందీలుగా ఉన్న మధురానగర రాజు ఇంద్రరాజు, కనోంజి రాకుమారులు ఇద్దరూ బంధాల్ని తెంపుకొని చందనపుర వాటిక నుండి పారిపోయారట మహారాజా అని సైనికుడు చెప్పిన మాటలే యశోవర్మ చెవుల్లో గింగిరాలు తిరుగుతూ ఉన్నాయి. ఈ వార్త వినకముందు అతనిలో భార్యపై రేగిన తలుపులు అన్నీ కూడా ఇప్పుడు నిర్లిప్తంలోకి వెళ్ళిపోయి ప్రతీకార వాంఛన ఆలోచనలు మాత్రమే ఉన్నాయి. ఏది బాగు, ఏది బాగలేదు, ఏది సరైనది, దేనివల్ల ఈ ప్రతిఫలం వస్తుంది అన్న మానసిక వేదనలో నిండిపోయాడు అతను. మహారాజు ఇలాంటి పరధ్యానం అప్పుడప్పుడు అనుభవమే అన్నట్లు ఇప్పుడు కదిపినా విషయమేమిటో చెప్పరని తెలిసిన నిట్టూర్పు విడిచి మహారాణి పెళ్ళుపుకుతున్న అనురాగంతో భర్త మీద చెయ్యి వేసి కళ్ళు మూసుకొని నిద్రించింది. యశోవర్మ ఆలోచనలు మాత్రం ఎంతకీ తెగడం లేదు. జీవితంలో మనిషి వేటికి ప్రాధాన్యతనివ్వాలి? ఈ చిన్న జీవితం ఆనందంగా గడిచిపోవాలంటే ఏం చేయాలి? ఏం చేస్తే తనతో పాటు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు అన్న ఆలోచనలు ఎంతకీ తెగడం లేదు యశోవర్మకి.